ఓం మహాగణపతే నమః. జూలై మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలోను, అదేవిధంగా రవి కూడా మిథున రాశి, అదేవిధంగా కర్కటక రాశిలో ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు మనకి కర్కటక రాశిలో సంచారము, కేతువు అదేవిధంగా కుజుడు మనకు సింహరాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను, అదేవిధంగా శని మీనరాశిలో సంచారం అనేది ఈ మాసంలో అనగా ఈ జూలై మాసంలో గ్రహం యొక్క సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. జూలై మాసంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహచారాన్ని కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ అధిపతి అదేవిధంగా 9వ అధిపతి అయినటువంటి శుక్రుడు 4వ స్థానంలో సంచారం చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. వాహన సౌఖ్యం అనేది ఉంటుంది, ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది, ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది, స్త్రీ సౌఖ్యం అనేది ఉంటుంది, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, మంచి వస్త్రధారణ ఉంటుంది, మీ ముఖంలో కూడా మంచి సంతోషం పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక బుధుడు కూడా వీరికి మన కుంభరాశి వారికి పంచమాధిపతి అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం వస్తుంది, ధైర్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, భార్య తండ్రి గారి అభివృద్ధి పెరుగుతుంది, ధనం అనేక విధాలుగా కలుగుతుంది, మానసిక సంతోషం అనేది మనకి వీరికి కుంభరాశి వారికి కలుగుతుంది. అయితే రవి 2వ భాగంలో కూడా అంటే 15 తర్వాత నుంచి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. సప్తమాధిపతి అయినటువంటి రవి వీరికి 6వ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి శత్రువులపైన విజయం ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, అప్పులు తిరిగి ఇచ్చివేయగలుగుతారు, మంచి ధనలాభం కనిపిస్తుంది, ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి, కష్టాలు బాధలు తొలగిపోయి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ స్థానంలో సంచారం చేస్తాడు 7వ అధిపతి అయినటువంటి రవి. కాబట్టి వీరికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్స్తో కూడా వ్యవహారాలు ముఖ్యంగా జూలై మాసంలో 2వ భాగంలో చాలా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మీకు అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు. గురువు కూడా 5వ స్థానంలో ఉన్నాడు, గురు బలం ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు వెళుతాయి, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అదేవిధంగా దంపతుల మధ్య ఆనందం ఉంటుంది, కొత్త వాహన కొనుగోలు చేస్తారు, మీ యొక్క స్నేహితులు బంధువులు కూడా మీకు అనుకూలత అనేది వారి వల్ల అనుకూలత కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తుంది. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, కేతుతో సంచారం చేస్తున్నాడు, అగ్నితత్వ రాశిలో సంచారం చేస్తున్నాడు, అగ్నితత్వ గ్రహాలు. కాబట్టి భార్యతో లేదా భర్తతో అగ్రెసివ్గా ఉండకండి, అపార్థాలు చోటు చేసుకోకుండా చూసుకోండి. అంటే తొందరగా కోపానికి వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి, పార్ట్నర్స్తో కూడా కోపానికి వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలత అనేది ఉంటుంది. కుజుడు దశమాధిపతి అదేవిధంగా 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క సింహరాశి అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి. కాబట్టి వృత్తి పనిచేసే చోట కూడా అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ రాశివారు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా హనుమంతుడిని పూజించండి. ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక జరుగుతున్నవి చూసుకున్నట్టయితే మనకు జూలై 10వ తేదీన గురు పౌర్ణమి అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక చక్కటి రోజుగా మనము గమనించవచ్చు. ఈరోజు మీకు ఎవరైతే గురువులు ఉన్నారో, మీకు విద్య నేర్పిన వారు కానీ, లేదా మీ యొక్క జీవితంలో మీకు సలహాలు ఇచ్చేవారు కానీ, మీ ఆధ్యాత్మికత గురువులు కానీ ఉన్నట్టయితే వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క గురువులకు పసుపు రంగు వస్త్రాలు లేదా స్వీట్స్ లాంటివి సమర్పించుకొని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల
మీకు చాలా చక్కటి ఫలితాలు ఈరోజు జరుగుతాయి. ఇక చూసినట్టయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు జపించుకోవడం వల్ల ఈరోజు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, గురుగ్రహం వల్ల కూడా కలిగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా దానం చేయడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదొక పరిహారంగా కూడా మనకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దానము అంటే పసుపు రంగు వస్త్రాలు కానీ, అదేవిధంగా మనకి బెల్లం కానీ, అదేవిధంగా అరటి చెట్టుకు పూజించడం కానీ ఇలాంటివి చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు, బెల్లము లాంటివి దానం చేయడం వల్ల కూడా మనకి ఈ గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి, వివాహం డిలే అవుతున్న వారికి ఇది ఒక మంచి చక్కటి రెమెడీగా మీకు కలుగుతుంది. అదేవిధంగా సంతానం గురించి కూడా చూస్తున్న వారికి కూడా చక్కటి రెమెడీ అనేది మనకు కలుగుతుంది. అయితే ఈరోజు ఇంకా చూసినట్టయితే మనం గురు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా 108 సార్లు పఠించడం వల్ల మనకు ఈ చక్కటి ఒక పరిహారంగా కలుగుతుంది. ఓం గ్రామ్ గ్రీం గ్రోం సహ గురువే నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈరోజు మీకు గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది, గురుబలం కూడా పెరుగుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ప్రతి రాశి వారికి మనకి కలుగుతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించండి. వీలైనట్టయితే ఈరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అదేవిధంగా తులసి మొక్కను నాటడం వల్ల కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు ఈ యొక్క ఏదైతే గురు పౌర్ణిమ అనుకుంటున్నామో ఆ రోజు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ జూలై మాసంలో ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగను మనం గమనించినట్టయితే మనకు జూలై 29వ తేదీన నాగుల పంచమి అనేటటువంటి పండుగ మనకు కలుగుతుంది. ఆ రోజు ముఖ్యంగా నాగ దేవతారాధన కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే ఆ రోజు జూలై 29 మనకు ఉదయం 5:55 నుంచి మొదలుకొని 8:30 వరకు, ఉదయం 8:30 వరకు దాదాపు 2:35 వరకు ఈ ముహూర్తం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీరు నాగదేవతారాధన చేసినట్టయితే అది ఒక పరిహారంగా పనిచేసి చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మనకు డిలేడ్ మ్యారేజ్ అంటే ఏంటి, మీరు ఒకవేళ మీ యొక్క వివాహం ఆలస్యం అవుతున్నా కానీ, లేదా చైల్డ్ బర్త్ ఎవరికైతే సంతానం గురించి చూస్తున్న వారికి సంతానము ఆలస్యం అవుతున్నా, లేదా సంతానం కలగడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ నాగ దేవతారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు నాగదేవతకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనం చేయడము, నాగదేవతకు మనము ముఖ్యంగా పాలను అభిషేకం చేయడం వల్ల చక్కటి రెమెడీగా మనం చూడవచ్చు. అంతేకాకుండా మీరు ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనకు ఒక చక్కటి పరిహారంగా కూడా కలుగుతుంది. తద్వారా మీకు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, ఏదో మనకి జెనెటిక్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ముఖ్యంగా వంశపారంపర్యంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక వస్తున్నట్టయితే, మనకు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయో తెలియకుండానే ప్రతి పనిలో ఆటంకం కలగడము, మనం అనుకున్నటువంటి పని చేయలేకపోవడము, అది ఎందుకు పూర్తి కావట్లేదో మనకు తెలియకుండా ఉండడము లాంటివి ఈ యొక్క నాగదేవత ఆరాధన చేయడం వల్ల తప్పకుండా ఒక చక్కటి రెమెడీగా పనిచేస్తుంది. మీకు ఏదైతే ఏ విషయాలనైతే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలకు తప్పకుండా విరుగుడు లాంటివి అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ నాగదేవతారాధన అనేది మీ యొక్క జన్మ జాతకంలో గనక రాహు కేతు అంటే 1వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ ఈ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఈ నాగదేవతారాధన చేయడం వల్ల ఆ రోజు ముఖ్యంగా నాగదేవతకి పాలతో అభిషేకం చేయడము, పుట్టలో పాలు పోయడము, లేదా విష్ణువు యొక్క ఆలయం సందర్శించడం, లేదా శివుని యొక్క ఆలయం సందర్శించడం వల్ల ఇది ఒక చక్కటి పరిహారంగా ప్రతి రాశి వారికి ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వీలున్న వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవడము మంచిది. ఈ మాసంలో మనం ముఖ్యంగా
జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ